ఇలాంటి యానిమేషన్ వీడియోస్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా. ప్రతిదీ డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయడం కోసం చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. మనం ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తే మనకి చాట్‌జీపీటీయే దాన్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుద్ది. నేను ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ బేసిక్ ప్రాంప్టే కాదు, ఈ వీడియోలో క్రియేట్ చేసే ప్రతి ప్రాంప్ట్ నేను కొత్తగా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టాను. వాటిలో ప్రొవైడ్ చేస్తా. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు జస్ట్ ఆ ఛానల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వచ్చి ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను కదా, దీని ముందు క్రియేట్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ దిస్ బేసిక్ ప్రాంప్ట్ అని ఇచ్చా. నెక్స్ట్ సబ్మిట్ అంటున్నా. ఇలా సబ్మిట్ అనడం మనకి చాట్‌జీపీటీయే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. మీరు జస్ట్ కాపీ చేసి యూజ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ ఇలాగ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. మీరు అసలు చాట్‌జీపీటీలోకి కూడా రావక్కర్లా. నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ స్నేక్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకుంటున్నా. ఇది మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్. రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ మనం వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసుకోవడానికి గూగుల్‌కి సంబంధించిన ఫ్రీ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ వచ్చేటప్పటికి labs.google.com. ఇక్కడ మనకి క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అదే ఆప్షన్ కింద వచ్చుద్ది క్రియేట్ విత్ ఫ్లో అని ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మీరు జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే 100 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. 100 క్రెడిట్స్ అంటే మీరు 5 వీడియోస్ వరకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇంకో 100 క్రెడిట్స్ కావాలి అంటే నెక్స్ట్ మంత్ యాడ్ అవుద్ది. ఇలాగ ప్రతి మంత్ కి 100 క్రెడిట్స్ చొప్పున యాడ్ అవుతూనే ఉంటాయి. ఇలా కాదు, నేను ఒక 10 వీడియోస్ క్రియేట్ చేయాలి, 100 క్రెడిట్స్ అయితే 5 వీడియోస్ కే వస్తాయి కదా అంటే, మీకు ఎప్పుడైతే ఈ 100 క్రెడిట్స్ అయిపోతాయో సైన్ అవుట్ అయ్యి మీరు ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే మళ్ళీ మీకు ఇంకో 100 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. ఇక్కడ టెస్ట్ వీడియో ఉంది కదా, ఇప్పుడు మనం అయితే ప్రాంప్టే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ మార్చట్లా. ఇక్కడ టెస్ట్ వీడియో. నెక్స్ట్ ఇక్కడ VO3 ఫాస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు వీడియో ఎలా కావాలి, ల్యాండ్స్కేప్ లో కావాలా, పోర్ట్రేట్ లో కావాలా? పోర్ట్రేట్ అంటే మన యూట్యూబ్ షార్ట్స్ కి సైజ్ వాడతాం కదా, ఆ సైజు. అలా కాదు, నాకు లాంగ్ వీడియోస్ అంటే ల్యాండ్స్కేప్ లో కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ల్యాండ్స్కేప్ లోనే కావాలి, ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో కింద జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. నాకైతే ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఒకవేళ 4 పెట్టారు అనుకోండి, మీకు ఒక్కసారిగా ఈ 100 క్రెడిట్స్ లోంచి 80 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. ఎందుకంటే మనకి 4 వీడియోస్ వస్తాయి కదా, నాకైతే 1 సరిపోద్ది. ఇక్కడ 1 పెట్టుకున్నా. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇక్కడ VO3 ఫాస్ట్ అని ఉంది, ఇదే ఉంచండి. ఇది ఉంచడం వల్ల వీడియోకి 20 క్రెడిట్స్ తీసుకుంటది. అలా కాకుండా మీకు వీడియో ఫుల్ క్వాలిటీ కావాలనుకోండి, ఇక్కడ VO3 క్వాలిటీ పెట్టుకున్నారు అంటే మీకు ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీతో అవుద్ది, కానీ 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. అంటే ఒక్క వీడియోకి 100 క్రెడిట్స్ తీసుకుంటది. నేనైతే ఈ ఆప్షన్ మార్చట్లా, VO3 ఫాస్టే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయడమే. గ్రీన్ స్నేక్ కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం. ఇది మనకి వీడియో కింద జనరేట్ అవడానికి ఇక్కడ మనకి పర్సంటేజ్ చూపెట్టుద్ది. ఇది ఎప్పుడైతే 100% కంప్లీట్ అవుద్దో మనకి వీడియో జనరేట్ అయిపోయినట్టు. మన వీడియో జనరేట్ అయిపోయింది. మీరు ప్లే చేసి చూడాలి అన్నా చూడొచ్చు. నేనైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకి వీడియో కింద డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేద్దాం. నాకు ఇక్కడ గ్రీన్ స్నేక్ అని ఉంది కదా, నాకు గ్రీన్ వద్దు, ఎల్లో కలర్ లో కావాలి. దానికోసం ఈ ప్రాంప్ట్ లో కూడా చేంజెస్ చేస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ తో ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక ట్యూబ్ వచ్చుద్ది కదా, ఆ ట్యూబ్ మీద గ్రీన్ లేబుల్ ఉంది. నాకు పెయింట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఎల్లో లేబుల్ రావాలి. నాకు ఎల్లోలో కూడా గోల్డ్ ఎల్లో కావాలి, గోల్డ్ ఎల్లో లేబుల్. నెక్స్ట్ యాజ్ ద థిక్ గ్రీన్ పిగ్మెంట్ అని ఉంది కదా, ఇది మనకి ఒక క్రీమ్ కింద బయటకు వస్తుంది కదా, ఆ కలర్ ఇక్కడ కూడా గోల్డ్ ఎల్లో
పిగ్మెంట్. నెక్స్ట్ మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ గ్రీన్ స్నేక్. ఒక గ్రీన్ స్నేక్ కింద మారాలి అని ఉంది. ఇది నాకు గోల్డ్ ఎల్లో స్నేక్ కింద మారాలి. నెక్స్ట్ కంటిన్యూస్ టేక్ ద షేప్ వైల్ మోర్ పెయింట్ ఈస్ స్క్వీజ్డ్ రైజెస్ ఇన్ హెడ్ బ్లింక్స్ ఇన్ టంగ్. ఇలాగ ఈ ప్రాంప్ట్ లో గ్రీన్ ఉన్న చోటల్లా గోల్డ్ ఎల్లో అన్నది పేరు రీప్లేస్ చేశాను. మీరు కూడా ఈ ప్రాంప్ట్ అంతా ఒకసారి చెక్ చేసి క్లియర్ గా మీరు ఏదైతే మారుద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ అయినా మార్చుకోవచ్చు. లేదంటే మీరు క్రియేచర్ ఇక్కడ ఉన్న స్నేక్ బదులు గొంగళ పురుగు కానీ లేకపోతే ఒక ర్యాబిట్ కానీ ర్యాట్ కానీ మీరు ఏ క్రియేచర్ నేమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని నెక్స్ట్ ఫ్లోలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఇది ఒక వీడియో కింద జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మనం కలర్స్ మార్చాం కదా, దానికి తగ్గట్టుగా కలర్స్ వచ్చినాయి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ ఇంకో వీడియో జనరేట్ చేద్దాం. నేను ఏ క్రియేచర్ అయినా జనరేట్ చేయొచ్చు అన్నాను కదా. మామూలుగా అయితే మనకి ట్యూబ్ లోంచి రావడం కోసం స్నేక్ గానీ ఎర్త్ వామ్ గానీ గొంగళ పురుగు గానీ ఇలాంటివి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. కానీ నేను ఏ క్రియేచర్ అయినా వచ్చుద్ది అన్నాను కదా, దానికోసం ఇక్కడ ఒక ర్యాబిట్ వచ్చేలాగా సెట్ చేద్దాం. ఈ ప్రాంప్ట్ నే నేను చేంజెస్ చేస్తున్నా. మనకి ర్యాబిట్ ఏ కలర్ లో కావాలి, వైట్ కలర్ లో కావాలి. ఇక్కడ గ్రీన్ లేబుల్ అని ఉంది కదా, వైట్ ఇస్తున్నా. థిక్ గ్రీన్ అని ఉంది కదా, ఇక్కడ కూడా రీప్లేస్ చేయండి వైట్. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ స్నేక్, వైట్ ర్యాబిట్. నెక్స్ట్ ఇంకా గ్రీన్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ ఫ్లిక్స్ ఇట్స్ టంగ్ అని ఉంది, నాలిక బయటికి తీసినట్టుగా. ఇది ఉంచుకోవాలంటే ఉంచొచ్చు, లేకపోతే ర్యాబిట్ కి తగ్గట్టుగా మనం చేంజెస్ చేయాలి. నేనైతే చేంజ్ చేయట్లేదు, సేమ్ ఇలాగే ఉంచుతున్నా. ఇక్కడ స్నేక్ హిస్ అని ఉంది కదా, మనకి ర్యాబిట్ ఎలా సౌండ్లు చేస్తాయో అది ఇవ్వండి. నేనైతే గ్రంటింగ్ అని ఇస్తున్నా, అంటే మనకు కొంచెం గుసగుసలాడుతున్నట్టుగా రావాలని. ఇలాగా ప్రాంప్ట్ మీరు ఏమైనా పేస్ట్ చేసి వీడియో కింద జనరేట్ చేసుకుంటే ముందు పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి. కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ర్యాబిట్ వైట్ కలర్ ఇచ్చాను కాబట్టి వైట్ వచ్చింది. అలా కాకుండా బ్రౌన్ అండ్ బ్లాక్ అన్నారు అనుకోండి, మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ లో ర్యాబిట్ వచ్చుద్ది. నేను ఆల్రెడీ వైట్ ఇచ్చాను కాబట్టి దీన్నే జనరేట్ చేస్తున్నా. మన వీడియో జనరేట్ అయిపోయింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.